సేఫ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. బహుత్ బహుత్ శుక్రియా. సేఫ్. నా పని అయిపోయింది అనుకున్నారా? సంజన, నిన్ను బ్యాగ్స్ అన్ని సర్దేసుకో, అది ఇది వెళ్ళిపోవచ్చు, ఇక టైం అయిపోయిందని ఎవరో చెప్పినట్టున్నారు. అందరూ చెప్తారు సార్, బాయ్ బాయ్ అన్నారు, బాయ్ బాయ్ సెండ్ ఆఫ్ చేసి పోను, నేను ఇక్కడే ఉంటాను చూడండి అని నేను చెప్పా. గురువు గారు, నేను బతుకొచ్చానని కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు. సేమ్ ఉడిచినప్పుడు టైం కి నేను యాపిల్ అడిగాను, బట్ వాళ్ళు ఏం చెప్పారంటే వద్దు, ఇప్పుడు మేము డిసైడ్ చేసాము ఫ్రూట్స్ ఎవ్వరికి ఇవ్వద్దు. జస్ట్ మేబీ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes తర్వాత 2 bananas went outside. సో దిస్ ఇస్, నాకు తెలిసి ఇది ఈక్వాలిటీ కాదు సార్. మీకు ఇష్టం ఉన్న వ్యక్తికి మీరు ఇస్తున్నారా, ఇష్టం లేదన్న వ్యక్తికి మీరు ఇవ్వరా? ఇది ఎక్కడ న్యాయం అండి? దట్ ఇస్ వాట్ ఐ సేయింగ్. బట్ ఆ రోజు మా రూమ్ లో డిస్కస్ అయింది ఏంటంటే ఏ ఫ్రూట్స్ బయటికి వెళ్ళవు అని. మరి 2 అట్టిపళ్ళు బనానాస్ బయటికి ఎట్లా వెళ్ళాయి? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నాట్ విత్ మై ఇంటర్వెన్షన్. యు డోంట్ నో. తెలీదు. అది ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు నాకు. తెలీదు అంటే విన్నాను, అది నాకు ఇచ్చింది నేనే, రాముకి ఇచ్చాము. రాముకు ఒకటే కాదు, రాము తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. మరి షష్ఠికి ఎందుకు ఇవ్వలేదు? సార్ ఆడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. ఆ అమ్మాయికి అయితే నేను ఇస్తాను అనే చెప్పాను. నాకు తను రిమైండ్ చేయలేదు. ఆ కాన్వర్సేషన్ ఎట్లా పోయిందో నాకు గుర్తులేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి మనీష్ డిస్కస్ చేశాను అని చెప్తున్నాడు. మా డిస్కషన్ ఏమని జరిగిందంటే షష్ఠికి యాపిల్ ఇద్దామని కాదు సార్. సో వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కుకింగ్ మానిటర్? సార్ కుకింగ్ మానిటర్ అంటే నేను మానిటర్ చేయాలన్నారు సార్, అంతే. ఏ మానిటర్ చేస్తావు? కుకింగ్ ని రేషన్ మీద లేదు అధికారము, ఫ్రూట్స్ మీద లేదు. అదే ఓనర్స్ అందరికి రైట్ ఉందని అన్నారు సార్ ఆ రోజు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఈ రూల్? ఎవడు చెప్పింది? బనానాస్ వచ్చి మనకు యాపిల్ రాకపోతే? సంజన చెప్పమ్మా. సార్ ఒక కెప్టెన్ గా నా మాట ఎవరు వినట్లేదు సార్. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. హరీష్ గారు తన వంట తను వండుకున్నప్పుడు బిగ్ బాస్ ఎవరిని అడిగారు? నాకే అడిగారు సార్. నీకు బాధ్యత లేకపోతే బిగ్ బాస్ నిన్ను ఎందుకు అడుగుతారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సో అందరూ మానిటర్స్ అయితే నా మాట వినాలి, ఒక్క మాట అందరూ వినాలి, కెప్టెన్ మాట వినాలి. సో కెప్టెన్ ఇస్ సుపీరియర్ దెన్ మానిటర్స్. ఒక్కొక్కడికి మోత మోగిపోతుంది. సింపుల్ గా నేను మర్చిపోయానంటే కుదరదు ప్రియా, అది గుర్తు పెట్టుకుంటారు. డాక్టర్ కదా, మతి మరుపుకి ఏమైనా మందు ఉంటే వేసుకో. ఇంకెవరికైనా ఇష్యూస్ ఉన్నాయా? అమ్మా శ్రీజానే అందరికి ఇష్యూ, బట్ శ్రీజాకి అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఫస్ట్ ఇష్యూ ఏంటంటే సార్, నా వాయిస్ హై పిచ్ వెళ్తే ఇరిటేటింగ్ అవ్వచ్చు, కానీ అది వాయిస్ నాది ఒరిజినల్ వాయిస్ సార్. దాన్ని అయితే నేను మార్చుకోలేను సార్. సో అయ్యో అది మా ఇష్యూ అమ్మా, నీకు కాదు. బట్ ఇండివిజువల్ గా నేను సంజన గాని సెలెక్ట్ చేసినందుకు కూడా కొంతమందికి ప్రాబ్లం అవుతుంది సార్. దట్ ఐ డోంట్ థింక్ హరీష్ గారికి. సపోర్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆస్క్, అది గెలుచుకునేది. ఓకే సార్. కెప్టెనే ఇష్యూ సార్. నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఓట్లేసిన ఆ ప్రజలందరికీ చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్తా ఉన్నా, కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఫ్లోరా దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. సేఫ్. నీకు భూమి మీద ఇంకా నూకలు రాసి పెట్టున్నాయిరా. కానీ సుమన్ శెట్టి, నువ్వు సేవ్ అవ్వగానే ఇక్కడ ఆడియన్స్ రియాక్షన్ తెలుసా? విపరీతంగా ఎంజాయ్ చేసి కేరింతలు. బోనస్ గా బిగ్ బాస్ మెయిన్ హౌస్ లో గర్వంగా అడుగు పెట్టడానికి బిగ్ బాస్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. గోల్డ్ చైన్ వేసుకున్నందుకు నాళ్ళకు వచ్చిందిరా నీ గోల్డెన్ ఆపర్చునిటీ.
Here. Red team with 11 are the winners. క్లాప్స్ బా. Okay. With 4 votes, Bernie is the permanent owner. ఇంకేమైతే ఇంకా అదృష్టం సవక మీ ఇద్దరిలో ఎవరు సేఫ్ ఎవరు ఎలిమినేటెడ్ అవుతారు అన్నది ఈ యాక్టివిటీ రూమ్ లో జరిగే యాక్టివిటీ చెప్తుంది. దేవుడు పైనే భారం వేశాం. ఇదేంట్రా అయితే అరే నీ అబ్బా ఈ డాన్సర్స్ ఎవరు బొమ్మ చూపిస్తే వాళ్ళు సేఫ్. పవన్ సేఫ్, సృష్టి ఎలిమినేటెడ్. సృష్టి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ద స్టేజ్. లెట్స్ సీ యువర్ జర్నీ. బాగా ఆడాడు కదా. సారీ. ఫస్ట్ జెన్యూన్ ఉన్న వాళ్ళనే చెప్తాను నేను. ఆ బోర్డు ఫొటోస్ పెట్టేసి నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నెక్స్ట్. మర్యాద. ఎస్, హీఈస్ అ స్వీట్ పర్సన్. ఏదో మీ అభిమానం గురుగారు. ప్రాపర్ అడ్వైసెస్. హీఈస్ నాట్ బయాస్డ్. హీ సపోర్ట్స్ జెన్యూనిటీ. అయ్య బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. చేయి దెబ్బలు తగిలిన తర్వాత నువ్వు చేయొద్దు, నేను చేస్తాను, ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను తీసుకుంటాను చెప్పిన హరీష్ సార్. సో కెమెరా ముందు యాక్ట్ చేస్తున్న నలుగురు. కెమెరా ముందు ఒకలాగా ఉంటది, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటది. దొరతనం ముసుగులో చేసే అలాంటి నీచ్ కమీన్ కుత్తే పనైనా సరే మా కెమెరా వదిలిపెడతాం. షష్ఠి, వెళ్ళిపోయే ముందు ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్ళాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.